సార్ అంటే హైప్ రావడం కోసం సలహాలు ఇద్దామని చెప్పి స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణం త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500 1000 ఇచ్చారు సార్ ఎకరానికి. పేద రైతులండి, దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రిలే ఫాస్టింగ్లు ఉండేయండి. మా తండ్రిగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకరోజు నన్ను టెస్ట్లో కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రిగా కూడా వస్తున్నా సార్ నేను. తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా రాశాను సార్. అవి చేయమన్నా సార్ నేను 3 ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం, మా కుటుంబం కోసం 3 చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వీస్ చేస్తారు. అది 170 పోటీ చేస్తేనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా, మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను చెప్పుకుంది సార్. చెప్పుకుందని ఒప్పిందనండి. రాష్ట్ర ప్రయోజనం కోసం వారు నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు. ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్. ఇంకెప్పుడు అసలు సినిమా యాక్టర్తో ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన. సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేదు సార్ ఇంతవరకు. ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్. ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్. చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. కాపు రిజర్వేషన్ అంశం ఏమన్నా ప్రస్తావించే అవకాశం ఏమన్నా? నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్ తమకి. నేను ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను సార్. ఏమీ కోరికలు లేకుండా వెళ్ళని చెప్పాను, అంతే. మీరు కోరుకోండి. తర్వాత మేనిఫెస్టో లేకపోతే ఏమైనా సలహాలు ఇచ్చే అవకాశం ఏమన్నా? చాలా సలహా ఇస్తాను సార్, చాలా ఇస్తాను. ఎన్ని ఇప్పుడు చెప్పలేం కానీ టూ ఎర్లీ మీరు అడిగేస్తున్నారు. బీజేపీ పొత్తు తర్వాత 24 సీట్లలో మరో 3 సీట్లు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఉన్న 3 సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసి వెళ్తే నేను పార్టీ కోసం నేను సాహసం చేస్తే చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్. మొత్తం చేసామని చెప్పండి ఇంకా బాగుంటుంది. మొత్తం చేసామని చెప్పడం బాబు ఇంకా బాగుంటుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు. ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వారు నమ్మారు. ఇంకెవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్. ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి దానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయి అండి. ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్ కుమార్ గారికి 5కి కిరాయి 3 లక్షలు అండి. ఆ రోజుల్లో అందరూ ఇంటికి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 1,50,000 తీసుకెళ్ళి 1,50,000 పేదలకి రిక్షావాళ్ళకి 2 జత బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలామంది ఉండేవారు, వేలాది మంది అండి. వారందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు, దుప్పటి ఇచ్చేవారు సార్. ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్. రోజుకు వీధంటే వెళ్ళేవారు సార్. ఆయన వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు ఉండేవి సార్. అయ్యా ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1-2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారు. అట్టుంది వారు 2 నిమ్మకాయలు చూసి దిష్టి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారు. అట్టుంది అటువంటి దాని సార్. ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద T20 ఎయిర్బస్ ఉంది కదా సార్ పెద్దది, దాని ఐసీయూ కింద తయారు చేసేసి బోయింగ్ 320 అండి. అయ్యా
అమెరికాది డాక్టర్కి పంపెట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి, మద్రాసు బూడిదైపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏలేసి మద్రాసు సిటీలో 2 hours తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ దానకరుణ్ణి మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికి ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో.